ప్రభువుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు. కూడికిలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు. కూడికి నడిపిస్తున్న సత్యనారాయణకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి, బైబిల్ దగ్గర పెట్టుకొని వాక్యం వినాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయంలోంచి మనం దేవుని వాక్యాన్ని విన్నాం. ఈ అధ్యాయంలో యోధారాజు అయిన యోతాము కుమారుడగు ఆహాజు ఏలన ఆరంభించాను అని మరి ఈ అధ్యాయం ప్రారంభించబడింది. మరి యోతాము దావీదు ప్రవర్తించినట్లుగా యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించలేదు అని వ్రాయబడింది. దాని ఫలితం ఏంటంటే ఇశ్రాయేలు రాజు సిరియా రాజుతో ఏకీభించి వీరిద్దరూ కూడా యోధారాజు మీదకి వచ్చారు. ఆ తర్వాత సిరియా రాజు 6వ వచనంలో యాలతు అనే పట్టణాన్ని పట్టుకొని మరి అందులోకి వారు వచ్చి కాపురం చేశారు. అప్పుడు యోధారాజు అష్షూరు రాజును ఆశ్రయించాడు. అష్షూరు రాజు షోమ్రోనును ముట్టడి వేశాడు. మాత్రమే కాదు, రెజీనును చంపాడు అనే మాటలు కూడా ఇందులో మనం చూస్తాం. 9వ వచనంలో దమస్కు పట్టణం మీదకి అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు అంటే పట్టణం మీదకి వచ్చి సిరియా రాజధాని మీదకి వచ్చి ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. మరి సిరియా రాజు అయిన రెజీన్ను కూడా హతం చేశాడు. 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడి నుంచి మనం మరొక వృత్తాంతాన్ని, మరొక సందర్భాన్ని లేదా మరొక విషయాన్ని చూస్తున్నాం. అదేమంటే తెగ్లత్ పిలేసేరు అను అష్షూరు రాజు దగ్గరకు మరి ఈ యోధారాజు వచ్చాడు. ఆ దమస్కు పట్టణంలో ఉన్న బలిపీఠమును చూశాడు. ఆ బలిపీఠం యొక్క మచ్చును మరి సమమైన ఒక బలిపీఠం చేయమని చెప్పి ఊరియాకు పంపాడు. ఊరియా మరి రాజుగారి దమస్కు పట్టణం నుంచి వచ్చేలోపే ఆ బలిపీఠం చేశాడు. నిన్న జగన్నాథపురంలో వర్తమానంలో బలిపీఠం అనే అంశం గురించిన వర్తమానం వచ్చింది. ఈ ఉదయకాలం కూడా తిరిగి ప్రభు బలిపీఠం గురించి వ్రాయించాడు, మాట్లాడుతున్నాడు. కనుక శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. అందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళకి బంపర్ ఆఫర్ అయిందంటే మీరు జూమ్ కూడికలో ఉండరు అన్నమాట. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో మనం ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లుగా యోధారాజు ప్రవర్తించాడు అనే మాట పరిశుద్ధాత్ముడు వ్రాయించడాన్ని మనం చూస్తున్నాం. సో ఇశ్రాయేలు రాజుల ప్రవర్తన అంటే ఏంటంటే 15వ అధ్యాయం 24 చూడండి. నెబాత్ కుమారుడైన యెరోబాము చేసిన పాపములు అని చెప్పాడు. నెబాత్ కుమారుడైన యెరోబాము చేసిన పాపములు. యెరోబాము చేసిన పాపములు చేసేవారు ఇశ్రాయేలు రాజులు. మరి యోధారాజులు ఏం చేస్తున్నారంటే, యోధారాజులు చాలా వరకు దావీదు చేసినట్లుగా యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. అయితే వారు దేవతా స్తంభాలను మాత్రం తీయకుండా ఉన్నత స్థలాల్లో బలులు అర్పించడానికి మరి జనులకు అవకాశం ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే యోధారాజు అయిన యోతాము కంప్లీట్గా ఇశ్రాయేలు రాజుల ప్రవర్తనను అనుసరించాడు అని పరిశుద్ధాత్మ వ్రాయించాడు. ప్రియులారా, ఇశ్రాయేలు రాజుల ప్రవర్తన అంటే ఏంటంటే ఇశ్రాయేలు రాజులు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను చేస్తున్నారు. యెరోబాము చేసిన పాపముల్లో ఒక పాపం ఏంటంటే ఆయన 2 బంగారు దూడలు చేయించాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 4లో ఇశ్రాయేలీల యొక్క అవిధేయత
వారు బంగారు దూడ చేశారు. ఇప్పుడు నెబాతు కుమారుడైన యెరోబోము 2 బంగారు దూడలు చేయించాడు. మరొక పాపం ఏంటంటే బేతేలులో బేతేలులో ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద ఆయన బలి అర్పిస్తూ వచ్చాడు. మనం ధ్యానం చేశాం. బేతేలులో ఉన్న బలిపీఠానికి విరోధంగా ప్రవచించిన దైవజనుని గురించి విన్నాం. రాజుల మొదటి గ్రంథంలో ఈ బలిపీఠము గురించి చెప్పిన ప్రవచనాన్ని మనం అక్కడ చూస్తాం. చూడండి, రాజుల గ్రంథంలో నుంచి ఈ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 12:33. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేటకు తానే బలిపీఠం ఎక్కెను. 13వ అధ్యాయం 1వ వచనంలో ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు బేతేల్లో ఉన్న బలిపీఠమునకు విరోధంగా ప్రవచించాడు. అసలు ఎందుకు బలిపీఠం కట్టాడు? యెరోబాము బలిపీఠం ఎందుకు కట్టాడు? ఇశ్రాయేలీలు కూడా మరి 9 గోత్రాలు, అలాగే 2.5 గోత్రాలు మనము 2 భాగాలుగా చూస్తాం. 9 గోత్రాల వారు యోర్దాను అద్దరిని నివసించారు. 2.5 గోత్రాల వారు యోర్దానుకు తూర్పు దిక్కున వారు మరి ఓగు సీహోన్ యొక్క అమోరియల్ రాజుల స్వాస్థ్య భాగంలో మోషే వారికి పంచిపెట్టిన భాగంలో వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే యెహోషువ గ్రంథం 1:15 ప్రకారం మరి 9.5 గోత్రాల వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వాస్థ్యం వచ్చేంత వరకు కూడా వాళ్ళతో కలిసి యుద్ధానికి వస్తారు. వీళ్ళు ఎప్పుడైతే సెటిల్ అవుతారో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ వాళ్ళు ఒక బలిపీఠం కడతారు. కానీ ఆ బలిపీఠం వారెందుకు కట్టారంటే, ఈ బలిపీఠం మీద మేము ఏ బలి జరిగించాం, కాకపోతే రేపు అనొక రోజు మీరు మాలో మీకు భాగం లేదని అనకుండా మేము కూడా ఇశ్రాయేలీలమే, మేము కూడా మీ సహోదరులమే, కావాలంటే చూడండి ఇదిగో ఈ బలిపీఠము మన బలిపీఠం పోలికలో ఉంది అని వాళ్ళు బలిపీఠం కట్టారు. కానీ ఇక్కడ యెరోబాము కట్టిన బలిపీఠం ఏంటంటే, రెహబాము వైపు జనుల హృదయాలు ఎక్కడ వెళ్ళిపోతాయని చెప్పి యెరూషలేమునందున్న బలిపీఠం దగ్గరికి వెళ్లకుండా కట్టిన బలిపీఠం. అబ్షాలోము దావీదు దగ్గరికి ప్రజలను వెళ్ళనీయకుండా మరి దావీదు దగ్గరికి వెళ్తున్న వారందరూ కూడా దగ్గరికి పిలిచి మరి వారికి ముద్దు పెడుతూ వాళ్ళకి వందనాలు చెప్తూ వచ్చాడు అన్నమాట. వాస్తవంగా అబ్షాలోము ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎటువంటి ప్రేమ కలిగిన వాడు కాదు. కాకపోతే దావీదు దగ్గరికి వెళ్తున్న వారందరినీ కూడా దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ వాళ్ళకి వందనాలు చెప్తూ మరి దావీదు దగ్గర తీర్పు జరగదు, న్యాయం జరగదని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే యోధారాజు అయిన రెహబాముకు మరి దావీదు నిమిత్తం దేవుడు ఒక భాగం ఇచ్చాడు, మిగిలిన భాగాలన్నీ యెరోబాముకి ఇచ్చేశాడు దేవుడు. మరి అంత ఎక్కువ భాగాలు పొందినా కూడా యెరోబాముకు భయం ఏంటంటే ఈ ఇశ్రాయేలీలు రెహబాము వైపు తిరిగిపోతారేమోనండి. సో అందుకని ఏం చేశాడు, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్లకుండా ఇంకొక బలిపీఠం పెట్టాడు. ప్రభువు మాట్లాడుతున్న మాటను అందరూ జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో బలిపీఠము అనే మాట మనం చూస్తాం. బలిపీఠం అక్కడే 21వ వచనం చూడండి, ప్రభువు బల్ల అనే మాట చూస్తాం. సో బలిపీఠము లేదా ప్రభువు బల్ల. కాబట్టి బలిపీఠాన్ని మనం ప్రభువు బల్ల అని ధ్యానం చేయొచ్చు. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సంఘముగా, స్థానిక సంఘంగా ప్రభువు బల్ల ఉండగా ప్రభువు బల్ల దగ్గరికి రాకుండా ఇంటిలో ప్రభువు బల్ల పెట్టి ఆరాధన చేయొచ్చా? క్వశ్చన్.
క్వశ్చన్ వినండి మళ్ళీ. సంఘములో ప్రభు బల్ల ఉండగా, సంఘముగా కూడి ఆరాధన జరుగుతున్న సమయంలో కానీ, లేదా సంఘానికి రావాల్సిన రోజు కానీ సంఘముగా గ్యాదర్ అవ్వకుండా సంఘంలో ప్రభు బల్ల ఉండగా ఇంటిలో ప్రభు బల్ల పెట్టవచ్చా? పెట్టకూడదండి. ఇంటిలో ప్రభు బల్ల పెట్టుకోవచ్చా? ఇంట్లో ప్రభు బల్ల, ప్రభు రొట్టె, ప్రభు పాత్రని వివేచించి ఇంటిలో మనం ఆచరించవచ్చా? ఇంటిలో సంఘంలో ఉన్నప్పుడు ఆచరించకూడదు. సతీష్ అని రాత్రి వాక్యం వినేసాను, ఎందుకంటే నేను కామెంట్ సెక్షన్ చూశాను. రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం వచ్చిన 17 చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. 18. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఈ వచనాల్లో ప్రభు బల్ల సంఘముగా కూడి వచ్చినప్పుడు అనే సందర్భానికి చెందింది. మనం సంఘముగా కూడి వచ్చి మనం చేసే ప్రభు బల్ల ఉంది. కానీ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వారు ఇంటింటా రొట్టె విరిచారు. వాస్తవంగా ఆదిమ సంఘంలో ఏం జరిగిందంటే, వారు సంఘముగా ఆదివారం రొట్టె విరవటానికి కూడేవారు. అపోస్తలు 20వ అధ్యాయం 7వ వచనంలో పెద్దలు ఇంటింటికి రొట్టె తీసుకొని వెళ్ళేవారు. ఇదెందుకు చేసేవారు అని అంటే, కమ్యూనియన్ అనేది, ప్రభువు బల్ల అనేది, విరువబడిన శరీరం అనేది ఆయన పొందిన గాయం చేత స్వస్థత అని మనము నేర్చుకున్నట్లుగా ఆరంభ దినాల్లో ప్రారంభ సంఘంలో ఇంటింటో వారు రొట్టె విరిచారనే మాట అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46లో చూస్తాం. కానీ ఇంటింటా రొట్టె విరవటం అనేది సంఘముగా కూడి రొట్టె విరవటానికి విరోధంగా పెట్టింది కాదు. ఓకే రాంబాబు అన్న, ఇప్పుడు చెప్పిన వాక్యం విన్నారా మీరు? ఫ్యాన్ అయింది, తొందర ఫ్యాన్ అయింది. చెప్పండి. నిద్ర సరిపోయిందా? కళ్ళు కనపడట్లేదు, మైక్ ఎక్కడ ఉంది ఎత్తుకుంటున్నారు? కళ్ళు అన్ని వాసిపోయినాయి అలాగా. రాత్రి నరేష్ గారు ఇల్లు షిఫ్ట్ అయ్యారనమాట, అందుకని తణుకులో మేము 1 గంట దాకా ఉన్నాము. అయితే ఆయన ఎక్కువ కష్టపడ్డాడు రాత్రి. సరే వినండి, మీరు వినలేదు అనుకుంటున్నాను నేను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా వినకపోతే జాగ్రత్త వినండి. సంఘముగా కూడి ప్రభు బల్ల చేసేదానికి ప్రత్యామ్నాయంగా మన ఇంటిలో ప్రభు బల్ల పెట్టవచ్చా అంటే, మనం కుటుంబంగా కూడి రొట్టె విరవటం అనేది మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రభు యొక్క బల్లను, శరీరాన్ని, రక్తాన్ని వివేచించి తిని త్రాగాలని మనం నేర్చుకున్నాం. అది ప్రతిదినం మనం రొట్టె విరిచే అనుభవం అనేది ఉద్దేశాన్ని మనం గ్రహించాం. అయితే కొందరు దీన్ని ఎలా మార్చారంటే, అంటే నేను గమనిస్తుంది ఏంటంటే, ఆదివారం సంఘముగా కూడటం మానేసి, ఆదివారం సంఘానికి రావటం మానేసి, అంటే ఇప్పుడు చాలామంది దూర ప్రాంతాల్లో చింతపల్లి ఏజెన్సీలు అక్కడెక్కడ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. అసలు మన సంఘాల్లో మన ఊరిలోనే ఉండి, మన ప్రాంతంలోనే ఉండి రొట్టె విరవటానికి రాకుండా వాళ్ళు ఇంటి దగ్గర విడిచేస్తున్నారు. అట్లా చేయొచ్చా? అట్లా ప్రభు బల్లను పెట్టవచ్చా సంఘంలో బల్ల ఉండగా? అది క్వశ్చన్. సో దానికి క్లియర్ కట్ ఆన్సర్ ఏంటంటే అట్లా చేయకూడదు. ఎందుకంటే సేమ్ ఇది యెరోబాము చేసిన పాపమే. యెరోబాము ఏం చేశాడు? ఇశ్రాయేలీలందరూ కూడా ఎప్పుడైతే యెరూషలేముకు వెళ్తారో ఆ ఉత్సవానికి వెళ్ళినప్పుడు వీళ్ళ హృదయాలన్నీ రెహబాము వైపు తిరిగిపోతాయని భయం. ఓ ప్రశ్న అడుగుతారు, ఇది యెరోబాము సంపాదించిన రాజ్యమా? దేవుడే యెరోబాముకు 10 గోత్రాలు ఇచ్చాడా అని అంటే దేవుడే ఇచ్చాడు. మరి దేవుడే ఇచ్చినప్పుడు వాళ్ళ హృదయాలు ఎందుకు తిరిగిపోతాయి? దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడే కాపాడుతాడు కదా, మరి ఎందుకు అంత భయం? వాళ్ళు కంట్రోల్ చేయాలన్న భయం ఎందుకు?
కాబట్టి మనం కూడా సాతాను యొక్క ఆలోచనలో పడ్డాం. సాతాను యొక్క కుయుక్తి ఏంటంటే, మనము సంఘముగా కూడి ఎప్పుడైతే రొట్టె విరుస్తామో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది చూడండి, 16వ వచనం. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనం ఒక్క శరీరమే ఉన్నాం. ఈ వచనంలో ఎన్ని శరీరాలు ఉన్నాయి చెప్పండి? ఈ వచనంలో ఎన్ని శరీరాలు ఉన్నాయి? రెస్పాండ్ అవ్వాలి. మీరు వాక్యం అంటున్నారని నేను నమ్ముతాను. మిమ్మల్ని ఒకటే అండి. రెండండి. మీరు ఖచ్చితంగా వర్తమానం వింటలేదని అర్థం. ఈ వచనంలో ఎన్ని శరీరాలు ఉన్నాయి? రెండు. ఇప్పుడు చదువుతున్నారా మీరు? ఎన్ని ఉన్నాయండి? 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి, మనం తింటున్న రొట్టె తింటున్నప్పుడు మనము క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటున్నాం అంటే అదంతా కంప్లీట్గా ప్రభు యొక్క శరీరం అని వివేచిస్తున్నాం. అలా ఎవరైతే రొట్టె తింటున్నారో వాళ్ళందరూ క్రీస్తు శరీరమై ఉన్నారు. అది సంఘం. ఒకటేమో ప్రభు దేహం, ఇంకోటేమో క్రీస్తు సంఘం అన్నమాట. సంఘం. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర రొట్టె విరిచారనుకోండి. ఇంటి దగ్గర రొట్టె విరిస్తే మనమందరము ఒక్క శరీరమై ఉన్నామని వచనం నెరవేరదుగా. బానిసరాన్ని వింటున్నారా? అందరూ వింటున్నారా? చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎవరు మిస్ అయినా కూడా మళ్ళీ దీనికి మీరే ప్రభు దగ్గర లెక్క చెప్పుకోవాలి. అందరు వినండి. ఇక్కడ మనం చదివిన దగ్గర మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుట అనే శరీరం ఏది చెప్పాలి? ప్రశాంత్ చెప్పు, మిగిలిన చెప్పండి. ప్రభు శరీరం. వెరీ గుడ్. రొట్టె తింటున్న మనం అందరం ఒక్కటే శరీరమై ఉన్నామనే శరీరం ఏది? సంఘం అనే శరీరం. వెరీ గుడ్, సంఘం అనే శరీరం. ఇప్పుడు మనం ప్రభు బల్ల సంఘంలో ఉండగా ఇంటి దగ్గర రొట్టె విరుస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం వెళ్ళే సంఘము వాక్యానుసారం కాదని మానేశాం. కాబట్టి మనం ఉన్న ప్రాంతంలో క్రొత్త నిబంధన పరిచయం ఉన్న సంఘం లేదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? వర్తమానం వింటూ రొట్టె విరుస్తున్నాం. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. స్థానిక సంఘం ఉంది, కానీ సంఘానికి రాకుండా రొట్టె ఎక్కడైనా విరవచ్చు అనే ఒక దురాలోచన, అనాలోచనలో కొంతమంది ఉన్నారు అని నాకు ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. మీరు వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఈ వర్తమానం విన్న తర్వాత సంఘములో ప్రభు బాల్లో ఉండగా మనం ఇంటి దగ్గర రొట్టె విరవచ్చా అనే క్వశ్చన్ అడిగి మీరు ఫస్ట్ అది యెరొబోము చేసిన పాపము అని తెలియపరచాలి. ఎందుకంటే మనం ఇంటి దగ్గర రొట్టె విరిస్తే మనం ప్రభు శరీరమై ఉన్నాము అనే వచనం నెరవేరదు. నెక్స్ట్, శరీరమై ఉన్నాము అన్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? మరి మనమందరము ప్రభు యొక్క శరీరమై ఉంటే మరి మనమందరం ఎవరం? ఆ శరీరంలో అవయవాలము అనే మాట తర్వాత స్టార్ట్ అయిపోయింది. సో మనమందరం అవయవాలు అని ఎందుకు స్టార్ట్ చేశాడు? ఎందుకంటే 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం వచనం 12 చదువుదాం. 12. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకమై ఉన్నాయో, ఒక శరీరమై ఉన్నావో, అలాగే క్రీస్తు ఉన్నాడు. రైట్. ఈ వచనంలో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవాలు అని నెక్స్ట్ పాయింట్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ పాయింట్ ఏ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు? కృపావరాలు, ఆత్మ సంబంధమైన వరాలను కూర్చున్న అధ్యాయంలో స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఆత్మ సంబంధమైన వరాలు అనే అనుభవం మనం ఇంటి దగ్గర రొట్టె విరిస్తే అవసరమా?
వరం ఎందుకు ఇచ్చాడు? వరాలు ఎందుకు ఇచ్చాడు? వరం అనేది ఎందుకు ఇచ్చాడంటే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఇచ్చాడు. మరి మనము ఇంటి దగ్గరే రొట్టె విరుస్తున్నామంటే మరి మనకు వరం గురించిన అవసరత లేదు. ఆ వరం ద్వారా మనం పరిచయం చేసేది కూడా ఎవరికి లేదు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, సంఘము ద్వారానే దేవుడు పనిచేస్తాడు. సంఘము ద్వారానే సువార్త ప్రకటన జరగాలి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనకు అందరికి తెలుసు. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది కదండి. పరిచర్య చేయాలంటే సంఘము ద్వారానే జరగాలి. పరిచర్య చేయాలంటే ఏముండాలి? వరాలు ఉండాలి. సో వరాలనే అంశం దేనికి సంబంధించింది? సంఘానికి చెందింది. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో అర్థం చెప్పు వరం లేకుండా భాషలు మాట్లాడొద్దని చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాడు ఈ అధ్యాయంలో ఈ మాటలు అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకే వరాన్ని వినియోగించాలి అంటానికి చెప్పాడు. ఒకవేళ అర్థం చెప్పకుండా మీరు భాషలు మాట్లాడేటట్లయితే అది మీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు అన్నాడు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు కానీ ఆత్మతో పాడేటప్పుడు కానీ దానికి ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు. కానీ సంఘానికి ఏదైనా ఉపదేశం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. అంటే వరం ఇచ్చింది ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఇచ్చాడు. మరి మనం చర్చ్ గ్యాదరింగ్కి వేరుగా బల్ల పెడితే మరి అందులో ఇక వరము లేదు, అందులో ఇక పరిచర్య అనే ఆలోచనే లేదు. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరు. రెండవది పరిచర్య. క్షేమాభివృద్ధికి ఏమిచ్చాడు? వరములు ఇచ్చాడు. వరముల ద్వారా ఏం జరుగుతుంది? సంఘము ద్వారా పరిచర్య జరుగుతుంది. సో మీలో ఎంతమంది ప్రభు బల్లలో పాల్పుచ్చుకున్న తర్వాత సంఘము ద్వారా జరిగే పరిచర్యలో ఉంటున్నారు? సో అసలే ప్రభు బల్లను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైన వరాలకు తద్వారా సంఘము ద్వారా జరిగే పరిచర్యకు మూలంగా ఉన్నదన్నమాట. మరి స్థానిక సంఘంలో మన సంఘాల్లో ఒక అవయవంగా నీ పని ఏంటి? నీ వరం ఏంటి? నీ పరిచర్య ఏంటి? వరము ఏమిటి? పరిచర్య ఏమిటి? ఈ రెండు మీరు ఆన్సర్ చేయకపోతే మీరు సంఘకాలంలో ఉండటానికి వాస్తవం చెప్పాలంటే మీకు అర్హత లేదు. సంఘకాలంలో ఉండటానికి అర్హత లేదు. నా ప్రశ్న జాగ్రత్తగానండి. ప్రభు బల్ల సంఘకాలానికి ముందు ఉన్నదా? అంటే ప్రభు బల్లలో పాల్పుచ్చుకొనుట అనే అనుభవానికి సంబంధించిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ సంఘకాలానికి ముందు ఉన్నదా? ఒకవేళ ఉంటే అలాగూ ఎవరైనా పాల్పుచ్చుకున్నప్పుడు ప్రభు వారితో వరముల గురించి సంఘం ద్వారా జరిగే పరిచర్య గురించి చెప్పాడు. ఓకే, 2 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో, జాగ్రత్త వినాలి. ఒకటి, సంఘం ప్రారంభించబడకముందే ప్రభు బల్లను గూర్చిన వచనాలు ఏమైనా ఉన్నాయా? జరిగిందా? ప్రభు బల్ల లాంటి ఒక అనుభవం ఏదైనా జరిగిందా? జరిగితే జరిగిన తర్వాత అక్కడ కృపావరాల గురించి, ఆత్మ సంబంధమైన వరాల గురించి, ఆ సంఘము ద్వారా జరిగే పరిచర్య గురించి ఏదైనా ఆధారం ఉందా? 2 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఫస్ట్, సంఘం ప్రారంభించబడక ముందు ప్రభు బల్ల ఆచరించుట అనే అనుభవానికి సంబంధించి ఏదైనా జరిగిందా? ఆ టైపులో ఏదైనా జరిగిందా? పస్కా బలి జరిగిందని చెప్పేసి. ఏంటన్నా? పస్కా బలి అండి. పస్కా పండుగ అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది నిర్గమకాండం 12 నుంచి జరుగుతుంది. నేను అడిగేది ఏంటంటే అసలు ప్రభు బల్ల పోలికలో ఏంటంటే ఇది నా శరీరం, ఇది మీ కొరకు విరవబడింది, ఇది నా రక్తం అని ప్రభు చెప్పినట్లుగా ఏదైనా సంఘకాలానికి ముందు జరిగిందా? మేడగదిలో రైట్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మేడగదిలో జరిగింది. అది కూడా పస్కా పండుగ యొక్క నిజస్వరూపాన్ని ప్రభు చెప్పాడు అన్నమాట. అదే స్టీఫెన్ రాజు గారు చెప్పారు.
కాకపోతే పస్కా పండుగ వేరు, ప్రభు బలి వేరు. అయితే ఇక్కడ జాగ్రత్త వినాల్సింది ఏంటంటే, అక్కడ ప్రభు ఆత్మ సంబంధమైన వరాల గురించి ఏం చెప్పాడు? యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాల్లో మేడగదిలో ప్రభు వారితో ఉన్నప్పుడు ప్రభు రొట్టెను తిన్నట్లుగా, ప్రభు పాత్రను త్రాగినట్లుగా అక్కడ వారు మనకు కనబడుతున్నారు కదా. అక్కడ ఆత్మ సంబంధమైన వరాల గురించి ఏం చెప్పాడా? మీకున్న ఐడియా చెప్పండి. ఇప్పుడు చదవకండి, ఇప్పుడు చదివితే మళ్ళీ టైం చెప్పలేదన్న. చెప్పాడు అనుకుంటున్నారా, చెప్పలేదు అనుకుంటున్నారా? చెప్పలేదండి. చెప్పలేదు. చెప్పాడు అని ఎవరైనా చెప్తే ఏం చెప్పాడో కూడా చెప్పాలి. ఆత్మ గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మ గురించి, ఆత్మ వరాలు చెప్పలేదు. వరాల గురించి చెప్పలేదు, ఆత్మ సంబంధమైన వరాల గురించి చెప్పలేదు. ఎందుకంటే వరాలు అనేవి మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము అనే అనుభవంలో నుంచే వస్తాయి. కానీ ఆ క్రీస్తు శరీరం ఇంకా స్థాపించబడలేదు. కాబట్టి ఈరోజు మనం అందరము సంఘముగా కూడి రొట్టె విరవటాన్ని అలక్ష్యం చేయకూడదు. రొట్టె విరవటం ఎందుకో నాకు అర్థమైపోయింది అనుకునే వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 8:1. నువ్వు జ్ఞానం గలవాడివి అనేటట్లు నువ్వు ఎప్పుడు ప్రవర్తించకూడదు. జ్ఞానము అంటే ఏంటంటే, అసలు రొట్టె ఎందుకు విరవాలి అంటే, ఆ విరవబడిన రొట్టె క్రీస్తు శరీరం అని ఎంచుకోవాలి, యేసుప్రభు పొందిన గాయం చేత మనకు స్వస్థత అని అంటే అంతే రాశాడా? అసలు అక్కడికే ఆపాడా? అంతే రాయలేదు, ఇంకా చాలా రాశాడు. విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుట, రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనం ఒక శరీరమై ఉన్నాము. అంటే ప్రభు యొక్క బలలో పాలు పుచ్చుకున్న వాళ్ళందరూ కూడా సంఘాన్ని క్రీస్తు శరీరంగా గ్రహించే ప్రత్యక్షత వస్తుందన్నమాట. ఆ తర్వాత మనమందరం ఆ శరీరంలో అవయవాలు అనే అనుభవం రావాలి. అప్పుడు మనము ఆ అవయవాలంటే వరాలు, ఆ వరాల ద్వారా పరిచర్య జరిగించాలి. ఈ ఐడియా లేకపోతే మీరు ప్రభు బల్లకు వేరుగా బల్ల పెట్టేదానికి అవకాశం ఉంది. ఇది నెబాత్ కుమారుడైన యెరొబోము చేసిన పాపమే. ఓకే, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. మనం ప్రభు రొట్టె తింటున్నప్పుడు క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటున్నామా, మనము రొట్టె ముక్క తింటున్నామా? చెప్పండి. మనము ప్రభు యొక్క విరవబడిన రొట్టె తినటం, విరుచు రొట్టె తిన్నప్పుడు ఇంత ముక్కగా మనం తీసుకుంటాం. ఇంత ముక్క తీసుకుంటున్నామంటే కంప్లీట్గా మనం హోల్ బాడీలో క్రీస్తు యొక్క కంప్లీట్ శరీరం తింటున్నట్ల, శరీరంలో ఒక పీస్ తింటున్నట్ల. కంప్లీట్గా శరీరం తిన్నట్టే. ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ మనం చదివిన వచనంలో ఏముందండి? విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుట అని ఉంది కదా. ఇప్పుడు మనం రొట్టె ముక్క తిన్నట్టు ఎంచుకొని మనం క్రీస్తు శరీరంలో ఒక పీస్ తిన్నాము అనుకుంటే, మనం అందరం సంఘాన్ని పీసులు కింద చూస్తాం. అంటే సంఘం మనకి ఒక్క సంఘంగా కనపడదు, సంఘం మనకు విభజించబడినట్లుగా కనపడుతుంది. నేను ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమందికి మీ స్థానిక సంఘం విభజించబడినట్లు కనపడుతుంది? నేను పౌలు వాడను, కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అనే విభజనలు జరిగిపోయినట్లుగా సంఘాన్ని ఎంతమంది చూస్తున్నారు? లేదు, అటువంటి పరిస్థితులు ఉన్నాయన్నా అని చెప్తే, అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా సంఘాన్ని కంప్లీట్గా ఒక బాడీ కింద ఎంతమంది చూస్తున్నారు? మీరు ఆలోచన చేసుకోండి. కొన్నిసార్లు సంఘాల్లో కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. రాజేష్ అన్న, మీరు చాలా మెసేజ్ మిస్ అయిపోయారు. సో జాగ్రత్తగా ఇప్పటి నుంచి జరిగేదన్నా జాగ్రత్తగా. మీకు ఎలాగ ఆడియో వస్తుంది ఈరోజు. ఇప్పుడు అందరూ వినాల్సిన వర్తమానం, ముఖ్యంగా సేవకులు వినాలి, సంఘ పెద్దలు వినాలి. ఎందుకంటే మనం ప్రభు ఎదుట రేపు ఉత్తరవాదులు కాబట్టి అందరికీ మీరు చెప్పాలి కూడా వాక్యం ఎరిగి. ఒక వ్యక్తి ప్రభు యొక్క రొట్టెను క్రీస్తు శరీరంగా, కంప్లీట్ శరీరాన్ని తింటున్నాను అని వివేచించగలిగితే ఆ వ్యక్తి సంఘాన్ని ముక్కలుగా చూడలేడు. ఆ వ్యక్తి సంఘాన్ని కంప్లీట్గా ఒక బాడీ క్రింద చూడగలుగుతాడు.
ఇది 128వ కీర్తనలో ఉన్న ఒక ప్రవచనం అన్నమాట, లేదా ఒక ఆశీర్వచనం. ఏంటది? నీ జీవిత కాలంలో యెరూషలేమునకు నువ్వు క్షేమము కలుగుట నువ్వు చూస్తావని చెప్పి. అంటే మన దినాలలో విభజించబడినట్లుగా సంఘాన్ని చూడకుండా సంఘమంతా ఒకటే, సంఘమంతా ఒక శరీరమే అని మనం చూడగలగాలి. ఇప్పుడు వ్యక్తులను బట్టి సంఘం విభజించబడదు, శిరస్సును బట్టి సంఘం అంతా ఏకమై ఉంది. సో ఇప్పుడు వ్యక్తుల మీద దృష్టి పెట్టిన వాళ్ళు అందరికీ సంఘం ఎలా కనపడుతుంది? ముక్కలుగా కనపడుతుంది. ఎందుకంటే వీరు ఎంత చక్కని ఆర్గనైజేషన్ అయినా, ఆర్గనైజేషన్ ఎంత బాగా చేసినా కూడా ఎక్కడో కాడ ఏదో ఒక వివాదాలు, కలహాలు, ఎవరో శరీర సంబంధుల వల్ల ఉంటాయి. కాబట్టి చూసేవాళ్ళకి కొంతమందికి అది విభజించబడినట్లుగా ఉంటుంది. కానీ పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు విభజించబడి ఉన్నాడా అన్నాడు. కానీ అసలు వాస్తవంగా అక్కడ ఏమనాలి చెప్పండి? వాస్తవంగా పౌలు గారు అక్కడ ఏమనాలి? క్రీస్తు విభజించబడి ఉన్నాడా అన్నాడు కదా. కానీ వాస్తవంగా అక్కడ పౌలు గారు ఏమనాలి? సంఘం కొరకు క్రీస్తు శరీరము విభజించబడి ఉందా? అది రైట్ ఆన్సర్. వాస్తవంగా ఇక్కడ విభజించబడినట్టు కనపడుతుంది ఏది? సంఘమే. 12వ వచనం, కొరింథీ 1:12 చూడండి. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారని నా తాత్పర్యం. సో ఈ వచనం ప్రకారం సంఘం అనేది విభజించబడినట్లుగా భాగాలుగా కొందరి దృష్టికి కనపడుతుంది. కానీ ఇక్కడ పౌలు గారు అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా? 13 చదవండి, నెక్స్ట్ రెఫరెన్స్ 13. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? ఈ వచనం చూడండి, క్రీస్తు విభజించబడి ఉన్నాడా. క్వశ్చన్ ఏం అడగాలి? ఎవరైనా చెప్పొచ్చు. క్వశ్చన్ ఏం అడగాలి? క్రీస్తు శరీరం విభజింపబడి ఉన్నదా? సంఘం విభజించబడి ఉన్నదా అని అడగాలి. కానీ క్రీస్తు విభజించబడి ఉన్నాడా అంటే సంఘం విభజించబడిందని ఎప్పుడు అర్థం వస్తుంది? క్రీస్తు విభజించబడితే. కాబట్టి ఇప్పుడు పౌలు యొక్క కోణంలో సంఘాన్ని పౌలు ఎక్కడి నుంచి చూస్తున్నాడు? క్రీస్తులో చూస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి శిరస్సు మీద పౌలు గారికి మనసు ఉంది. మీలో ఎంతమంది అయితే సంఘాన్ని సరిగ్గా చూస్తారో వాళ్ళు మాత్రమే సంఘానికి సేవ చేయగలరు. సంఘం ఎవరిదండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించింది. మాదన్నట్టు అపోస్తుల కార్యాలు 20:28 ఏముంది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అని ఉంది. కాబట్టి దేవుని సంఘం అండి ఇది. మరి దేవుని సంఘాన్ని ఎవరిదో సంఘం అనుకొని మనం ఎంచుకుంటే ఆ సంఘం గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం, ఆ సంఘాన్ని మనం ఎలాగైనా చూస్తాం. కానీ ఇది దేవుని సంఘం అనే ఐడియా మనకు, ఆ గ్రహింపు మనకు వస్తే అప్పుడు కొన్నిసార్లు నేను పౌలు వాడను, కేఫా వాడను అనుకునే సందర్భాలు వచ్చినా కూడా, ఒక్క నిమిషం, వాయిస్ ఇప్పుడు నేను వాయిస్ కాంజీలు ఉన్నాను. స్లాటర్ హౌస్ సత్యనారాయణ నాతో మాట్లాడుతున్నారా? మీరు ఫోన్ మాట్లాడుతున్నారా? ఆఫ్ అయింది అన్నమాట. నేను ఫోన్ మాట్లాడుతున్నాను, శ్రీనివాసరావు గారు జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నారు. అదనమాట. చెప్పండి, ఆ బ్రదర్కి చెప్తున్నారా మైక్ ఆన్ అయిపోతుందని చెప్తున్నారా? సత్యనారాయణ అన్న నెంబర్ లేదండి, అది రాధ గారు పంపించారు. మరి చెప్పండి, రాధ గారు రోజు మైక్ ఆన్ అయిపోతుంది మధ్యలో. జాగ్రత్తగా వినండి. సంఘంలో కొన్నిసార్లు నేను పౌలు వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను అనేటట్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం సంఘాన్ని క్రీస్తుని బట్టి చూడగలిగితే సంఘానికి అప్పుడు మనం ఆ టైంలో ఏం చేయాలో మనం చేయగలుగుతాం. మొత్తం శ్రీనివాసులు అందరి వల్ల డిస్టర్బెన్స్గానే ఉంది ఈరోజు. ఇంకో శ్రీనివాస్ గారు ఈయన.
ఈ పత్రికలో సంఘానికి వాస్తవంగా ఏం చేయాలో అది చేసింది ఎవరో చెప్పండి. కొరింథీ పత్రికలో సంఘానికి ఏ మేలు చేయాలో అది చేసిన వ్యక్తి ఎవరు? జానన్య, పరమదేవుడు. జానన్య ఎవరు నే. ఎవరు ఎవరు కొరింథీ సంఘానికి మేలు చేసింది ఎవరు? పరిశు- పరిశుద్ధాత్మ. నాది సిగ్నల్ వీకా, మీది వీకా, నాకు అర్థం కావట్లేదు. నాదే వీకా? నా వాయిస్ వస్తుందండి? అవునన్న, మీద ఆగాక వస్తుందన్న వయసు. మరి ఇప్పుడు చెప్తారేంటండి అడిగితే? రైట్, ఓకే, వినండి. జాను క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు కదా, మళ్ళీ చెప్పు జాను, నాకు వినపడలేదు, కట్ అయిపోయింది. కొరింథీ సంఘానికి మేలు చేసిన వ్యక్తి ఎవరు? నువ్వు పరిశుద్ధ పరిశుద్ధాత్మ. చెప్పావేమో అనుకుంటున్నాను నేను, అంతే చెప్పావా? అవునన్న. ఎవరండి కొరింథీ సంఘానికి మేలు చేసిన వ్యక్తి? నేను నాటి తిని అపోలో నీళ్ళు పోసినంది కదా, అపోలో అనుకుంటున్నాను. ఓకే, కొరింథీ సంఘానికి మేలు చేసిన వ్యక్తి ఎవరు? లోయాని శ్రీ అని. లుయ అనే ఒక సోదరి చెప్పిన సంగతులు బట్టి ఓకే, కొరింథీ పత్రిక రాసింది ఎవరు? పౌలు గారండి. పౌలే చేశాడు మేలు. అసలు ఇన్ని విభజనలు జరుగుతున్నప్పుడు వాటన్నిటిని చక్కబెట్టడానికి పత్రిక రాసి సమస్య అంతా క్లియర్ చేసింది పౌలు గారే. పౌలు ఎందుకు చేయగలిగాడు సంఘానికి మేలు? ఎందుకంటే పౌలు ఇన్ని విభజనల మధ్యలో కూడా సంఘాన్ని క్రీస్తు శరీరంగా చూడగలిగాడు. ఎలా చూడగలిగాడు అంటే క్రీస్తుని బట్టి చూడగలిగాడు. ఎప్పుడైనా కూడా సంఘాన్ని క్రీస్తుని బట్టి చూసే వ్యక్తులే సంఘానికి ఏదో మేలు చేయాలి. ఇప్పుడు సమస్య రానప్పుడు మనం చేయగలిగిన సహాయం ఏముంది? సమస్య వచ్చినప్పుడే చేయాలి. సమస్య వచ్చినప్పుడు కూడా మనం సమస్య గురించి మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? సమస్యలు రావాలని ప్రార్థించిన వాళ్ళం మనం. అర్థమైంది మీకు? సమస్య వచ్చినప్పుడు సమస్యల గురించి చెప్తున్నామంటే అర్థం ఏంటి? ఏదో ఒక సమస్య రావాలని కనిపెట్టిన వాళ్ళం మనం. కానీ సమస్య వచ్చినప్పుడు సహాయం చేయవలసిన అవసరత మీరు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు సంఘానికి మేలు చేయాలని కనిపెడుతున్న వాళ్ళే. ఇలా చెప్తాను, హెల్ప్ చేయటానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఏదైనా ఒక హెల్ప్ చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఒక ప్రాబ్లమే. సో ప్రాబ్లం అనేది ఒక క్వాలిఫికేషన్ మనం హెల్ప్ చేయడానికి. సో ఆ సమస్య వచ్చినప్పుడు నీ వంతు నువ్వేం చేస్తావు? నువ్వేం చేయగలవు? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి అంటే నువ్వు ఎప్పుడు చేస్తావంటే క్రీస్తు విభజించబడి ఉన్నాడా. ఓకే, ఏంటి జాను నవ్వుతున్నావు అంటే ఏదన్నా తప్పు చెప్పానా? చెప్పు. ఒకవేళ నేనేం తప్పు చెప్తే సరి చేసుకుంటాను. లేదు లేదా. నువ్వేదైనా స్టోరీలో ఉన్నావేంటి? రైట్, ఓకే. మీరందరూ వాక్యం వింటున్నారు కదా, నేను మధ్యలో ప్రశ్న అడగొచ్చా మీ అందరినీ? కొరింథీ సంఘానికి పౌలు గారు మేలు ఎందుకు చేయగలిగాడు చెప్పండి? అక్కడ క్రీస్తు శరీరం విభజించబడినట్లుగా కనబడుతున్నా పౌలు అలా చూడలేదు కాబట్టి సంఘాన్ని. ఎందుకు చూడలేదు పౌలు గారు? మరొకరు చెప్పండి. రాజేష్ అని చెప్పేస్తారు ఆన్సర్లా. ఈయన చెప్పదు, దేవుని చెప్పండి, మీరు అసలు చెప్పండి. ఇంకొకటి క్రీస్తు శరీరంగా భావించారు. ఓకే అమ్మా, ఇంకా దానికి ఆన్సర్ కూడా చెప్పాను ఇందాక ఆల్రెడీ. సంఘము విభజించబడినట్లుగా పౌలు ఎందుకు చూడలేదు? మీరు చేయాలని. మేలు తర్వాత చేశాడు బ్రదర్, దాన్ని బట్టి ఇది కాదు, దీన్ని బట్టి అది. మళ్ళీ దాని నుంచి వెనక్కి రివర్స్ గేర్ ఎత్తాం ఎందుకు?
రొట్టెలో పాలు పొందినప్పుడు నువ్వు ప్రభు దేహం అంతా కూడా శ్రేయంగా ఉంటుంది. చెప్పు జాను. రొట్టెలో పాలు పొందినప్పుడు ప్రభు దేహం అంతా కూడా రొట్టెలో పాలు పొందిన అంశం కాదు. నేను ఇందాక వచనం చదివాను. క్రీస్తు విభజించబడి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని విభజించబడి ఉన్నాడు. అది ఆన్సర్. క్రీస్తుని బట్టి సంఘాన్ని చూస్తే క్రీస్తులో ఎటువంటి విభజన లేదు కాబట్టి సంఘంలో ఎటువంటి విభజన కనపడదు. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగానండి. ఎప్పుడు క్రీస్తుని బట్టి సంఘాన్ని చూడటం, క్రీస్తుని బట్టి వ్యక్తులు చూడటం అనేది ఎవరు చేయగలరు అని అంటే, ఎప్పుడు వాళ్ళ మనసు క్రీస్తు మీద పెట్టేవాళ్ళు. క్రీస్తు మీద మనసు ఎవరు పెడతారండి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాల ప్రకారం ప్రతిదినం జీవించేవారు. సో ఎవరైతే ప్రతిదినం జీవిస్తున్నారో వాళ్ళ మనసు క్రీస్తు మీద ఉంటుంది. ఆ అనుభవంలో భాగంగానే వాళ్ళు క్రీస్తు సంఘాన్ని చూడగలుగుతారు. క్రీస్తు సంఘాన్ని చూడగలుగుతారు. కాబట్టి నేను పౌలు వాడను, అపోలో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను అనే విభజన టైప్లో సంఘం ఒకవేళ ఎటువంటి ప్రాబ్లంలోకి వెళ్ళినా, ప్రాబ్లంలో నీకు ఈరోజు వచ్చిందంటే ఈరోజు నువ్వు చేయవలసిన సహాయం చేయడానికి నీకు ఒక అర్హత, అవకాశం దేవుడు ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఎలా చేయగలుగుతావంటే, సంఘము విభజించబడలేదు ఎందుకంటే క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు కనుక అనేటట్లు నీ ఉంటే ఆ సంఘానికి నువ్వేం చేయాలో నువ్వు చేయగలుగుతావు. పౌలు గారు చేయగలిగిన ది బెస్ట్ సర్వీస్ కొరింథీ సంఘానికి చేశాడు. అదేంటంటే ఆ సంఘానికి 16 అధ్యాయాల మొదటి పత్రిక రాశాడు. ఈ పత్రికలో చాలా వివరంగా ఆ సంఘంలో ఉన్న ప్రతి సమస్య సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి వివరాలు వర్తమాన రూపంలో అందించాడండి. దీని ఫలితం ఏంటి? కొరింథీలకు రాసిన 2వ పత్రిక. కొరింథీలకు రాసిన 2వ పత్రిక ఎందుకు రాయబడిందంటే, మొదటి పత్రికలో రాసిన ప్రతి విషయానికి వాళ్ళు స్పందించి వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు పొందారు. జాగ్రత్తగా ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. కొరింథీ సంఘము బాగుపడకుండా లేదా కొరింథీ సంఘం బాగుపడటం చూడకుండా చనిపోయిన వాళ్ళు ఎవరు? పౌలు అయితే కాదు, ఎందుకంటే పౌలు 2వ పత్రిక రాశాడు. సో కొరింథీ సంఘంలో సమస్యలు వచ్చినాయి. ఆ సంఘం క్షేమాభివృద్ధి చెందటం అనే దానిని ఇంకా కన్నులతో చూడకుండా చనిపోయిన వారు ఎవరు? సతీష్ అని చెప్పొచ్చు, రాత్రి వర్తమానం అని ఎవరైనా చెప్పొచ్చు. లేదు ఇప్పుడు మీకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి కూడా చెప్పండి, నో ప్రాబ్లం. ఏది చెప్పాలనుకుని పర్లేదు. కొరింథీ సంఘంలో సమస్య ఉంది, కానీ ఆ సమస్యలో కూడా పౌలు గారు సంఘాన్ని ఒక శరీరంగానే చూశాడు. చూసి సంఘానికి పత్రికలు రాశాడు, పత్రిక రాసి సహాయం చేశాడు. ఓకే, కానీ ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందటం, మళ్ళీ అది ఒక లెవెల్కి రావటం, మళ్ళీ అది తన పని చేయటం అనే దాన్ని చూడకుండానే చనిపోయింది ఎవరు? యూదాన్. అసలు ఇస్కరియోతు యోధా అనే అతను అసలు సంఘం ప్రారంభించబడి నుంచి చనిపోయాడు కదండి. నేను అడిగేది కొరింథీ సంఘం గురించి. మీరు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్టే, కానీ అది సంఘం అసలే ఒక సంఘం కూడా ప్రారంభించక ముందు ఆయన చనిపోయాడు. యెరూషలేములో సంఘం స్టార్ట్ అవ్వకముందు చనిపోయాడు. ప్రభు బలని ప్రభు శరీరం అని వివేచించకుండా తిన్నవారు. రైట్ ఆన్సర్ తమ్ముడు, వండర్ఫుల్, దేవునికి స్తోత్రం. ప్రభు బల్లను వివేచించకుండా తినిన వారిలో చాలా మంది నిద్రించారు అని రాశాడు, చూసారా? ఆ నిద్రించిన బ్యాచ్ ఎవరు? ఈ సంఘం బాగుపడటం చూడకుండా చచ్చిపోయారు. కాబట్టి ఎవరైతే ప్రభు యొక్క శరీరాన్ని వివేచించి తినట్లేదో వాళ్ళెవ్వరూ కూడా సంఘానికి జరిగే మేలు వాళ్ళు చూడలేరు కన్నులతో. యెరూషలేమున క్షేమం కలుగుతు నువ్వు ఎప్పుడు చూస్తావు? నేను ఇంకెలా చెప్తాను. ఎంతమంది జాన్ పాల్ ఆన్సర్ చెప్పినందుకు చాలా ఆనందంగా ఉండి జాన్ పాల్ పెళ్లి చూడాలనుకుంటున్నారు? నిజంగా చూడాలనుకోండి, మీరు అనుకుంటే నిజంగా మీరు అందరు పెళ్లిలో ఉంటారు. అసలు మీకు ఇప్పుడు చూడాలనే అపేక్ష లేకపోతే ఆ పెళ్లిలో మీరు ఉండరు. నేను ఇలా చెప్పలేదే, ఆ పెళ్లి జరగకముందు మీరు పోతారని చెప్పలేదు. నేను పొద్దుట అటువంటి వర్తమానాలు చెప్పడానికి రాలేదు. నేను చెప్పేది ఏంటంటే ఆ పెళ్ళిలో అయితే మీరు ఉండరు. మేము ఎందుకు ఉండం? నేను నీ కొరకు ప్రాణం పెడతాను అని అంటే మరి జాన్ పాల్ పెళ్ళిలో చాలామంది ఉండాలనుకున్నారు, ఉండట్లేదు. చూడండి కావాలి, అలా మీరు కూడా ఉండరు అనమాట. కానీ మీరు ఆశపడండి, ఏమనంటే నేను ఖచ్చితంగా జాన్ పాల్ పెళ్ళిలో ఉండబోతున్నాను అని ఆశపడండి. నేను జాన్ పాల్ అందరూ వస్తారు, పర్లేదా? పర్లేదు, అది కొంచెం మైక్ ఆన్ చేసుకొని చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత లెక్కలు చూసుకోవాలి. సరే, నేను ఎట్లా చెప్తాను.
మీరు అట్లీస్ట్ యెరూషలేం క్షేమం కొరకు ఆశపడితే ఆ క్షేమాన్ని మీరు చూస్తారు. మన దినాల్లో మనం చాలా అద్భుతమైన సంగతులు చూసి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ కన్నులు ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు దేవుడు? అనేకమైన అద్భుతాలు చూడడానికి ఇచ్చాడు మనకి. మొదటి మనం చూసిన గొప్ప అద్భుతం ఏంటి? గలతీ 3:1, సిలువ వేయబడిన వాడుగా ప్రదర్శించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ నుండి మనం ఈ కన్నులతో చాలా అద్భుతమైన విషయాలన్నీ చూడాలన్నమాట. అందుకని ప్రభు ఈ కన్నులు ఇచ్చాడు. కానీ కొంతమంది సంఘక్షేమము అనేది బోనా నైట్ డ్యూటీ ఎఫెక్టా, సంఘక్షేమం అనేది చూడకుండానే చనిపోతున్నారు అనమాట. ఏలీ లాంటి వాళ్ళు ఉన్నారండి. ఏలీ ఎలా చనిపోయాడు చెప్పండి? మందసం పట్టబడింది అనే సంగతి విని చచ్చిపోయాడు. కానీ ఏలీ బ్రతుకుంటే బాగుండేది. ఎప్పుడు దాకా? ఆ మందసాన్ని తిరిగి సమూయేలు వెనక్కి తెప్పించాడు. ఆ మందసము పట్టబడినప్పటి సందర్భాలు, ఆ పరిస్థితులు, ఆ వాతావరణం అంతా కూడా సమూయేలు వచ్చాక మొత్తం మారిపోయింది. కానీ అప్పుడు దాకా ఏలీ బ్రతుకుంటే ఎంత బాగుండు. మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, అబ్బాయి పెళ్ళైనా చేసి చనిపోయి ఉంటే బాగుండు అంటారు. అమ్మాయి పెళ్ళైనా చూసుంటే బాగుండండి అంటారు. కొంతమంది అంటారు మనవాళ్ళు ముచ్చటే లేకుండా చనిపోయాడు కదా అని బాధపడతారు. ఇవన్నీ తర్వాత అసలు సంఘము చాలా బాగుంది అనే ఒక ఆదరణతో చనిపోయే పెద్దలు కావాలి ఈ దినాల్లో. సంఘము చాలా క్షేమాభివృద్ధి చెందుతుంది అనే ఆదరణతో నిద్రించే సేవకులు కావాలి ఈ దినాల్లో. కానీ సేవకులైన వాళ్ళందరూ కూడా కలవరాల మధ్యలో సంఘాలు చూసి హార్ట్ స్ట్రోకులు వచ్చి చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇటువంటి మంచి వాతావరణం చూడటానికి వాళ్ళు కన్నులు ధన్యములైనవి కాదు అని నేను చెప్తున్నాను. అది నేను చిన్నవాడిగా చెప్పడానికి సరిపోకపోవచ్చు, కానీ రేపు ప్రభు న్యాయపీఠం దగ్గర అదే తీర్పు వస్తుంది. కావాలతో చూడండి. సంఘక్షేమాన్ని విచారించే వాళ్ళు సంఘక్షేమాన్ని చూస్తారు ఖచ్చితంగా. ఇంకేలా చెప్తాను, ఒక 10 సంవత్సరాలకి సంఘంలో క్షేమం కలగటం నువ్వు చూస్తావని నువ్వు నమ్మితే 10 సంవత్సరాలు దేవుడు నిన్ను ఆయుష్ పెంచుతాడు. ఒకవేళ ఈ రోజే నువ్వు వెళ్ళిపోవాలని ప్రభు చిత్తమైనా కూడా ఆ 10 సంవత్సరాలు ప్రభు నేను ఉంచుతాడు. ఓకే, ఏ సంఘక్షేమం చూడాలనుకుంటున్నారో ముందే రాసి పెట్టుకోండి. ఆ సంఘంలో ఖచ్చితంగా నువ్వు క్షేమాన్ని చూస్తావు. ఓకే, ఆశపడండి. ఫస్ట్ ఆశపడండి, ప్రభు మీ ఆశను తీరుస్తాడు. నీతిమంతుల ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథం. నీతిమంతుల ఆశ భంగము కానేరదు. దేవుడు మన ఆశను తీరుస్తాడండి. ప్రేమతో ఇలా చెప్తున్నాను, క్రీస్తు విభజించబడి ఉన్నాడా అనే అనుభవం మీలో రావాలి, నాలో రావాలి. సంఘము ఎవరిది కాదు, సంఘం క్రీస్తుది. అలా మనం వివేచిస్తే క్రీస్తు విభజించబడి లేడు కాబట్టి ఈ సంఘానికి మనం ఏం చేయాలో అది చేయగలుగుతాం. వాస్తవంగా ఈ టైంలో ఏం చేయాలి నువ్వు అది చేస్తున్నావా? పూటకోళ్ళు వాని ఇంటికి తీసుకెళ్ళి ఆ వ్యక్తిని ఏమన్నాడు? ఇతన్ని పరామర్శించి ఇతనికి ఏమైనా ఉంటే ఖర్చు పెట్టమని చెప్పాడు. 2 దేనారాలు కూడా ఇచ్చాడు. అలాగే ఈ దినాల్లో మనం చేయవలసింది ఏంటో సంఘానికి దేవుడు మీకు అందరికీ చెప్పి సహాయం చేయనుగాక. సంఘాన్ని గురించిన ప్రత్యక్షత పద్మాసు ద్వీపంలో శిష్యుడైన యోహానుకి దేవుడు ఇచ్చాడు. యోహాను ద్వారా దేవుడు సంఘాలకు మేలు చేశాడు. ఓకే, నేను ప్రశ్న అడుగుతాను. 7 సంఘాలలో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న సంఘం ఏది? చాలా ప్రమాదంలో ఉన్న సంఘం ఏది? 7 సంఘాల్లో అవుట్ ఆఫ్ 7 చర్చెస్ డేంజర్ సిచ్యువేషన్లో ఉన్న చర్చ్ ఏది? లవోదికీయ సంఘకాలమే ఇది కూడా. సో 7 చర్చెస్ అనేవి 7 చర్చ్ పీరియడ్ అనుకోండి. ఈ 7 కాలాలలో ది వరస్ట్ టైం పీరియడ్ ఏదంటే లవోదికీయ కాలమే. అయితే శిష్యుడైన యోహాను యేసుప్రభు వచ్చేంత వరకు, నేను వచ్చే వరకు ఉంటాడని ప్రభు చెప్పాడు, సూచించి చెప్పాడు. యోహాను 21:20. దానిని అక్కడ ఏం రాస్తాడంటే, అందరు జాగ్రత్తగా వినాలి. మీరు వింటే మీకు మర్మమే, వినకపోతే మీకు ధర్మం కూడా కాదు. జాగ్రత్తగా వినండి. యోహాను ఇప్పుడు దాకా బ్రతుకున్నాడా అని కొంతమంది అడుగుతారు. ఆ రోజు కూడా చాలామంది ఏమన్నారు? యోహాను చావడు అన్నారు. కానీ ప్రభు ఏమని రాశాడు అక్కడ? పరిశుద్ధాత్ముడు చావడని యేసు ప్రభు చెప్పలేదు అన్నాడు. మరి నా ప్రశ్న ఏంటంటే,
యోహాను చావలేదా? యోహాను ఉన్నాడా? ఉంటే ఎంజరంలో ఉన్నాడా? వెంటపాడులో ఉన్నాడా? భీమవరంలో ఉన్నాడా? కోరుమామిడిలో ఉన్నాడా? ఏలూరులో ఉన్నాడా? ఇండియాలో ఉన్నాడా? ప్రపంచంలో ఎక్కడున్నాడు యోహాను? యోహాను లేడు కదా. మరి యోహాను యేసుప్రభు వచ్చే వరకు ఉంటాడంటే అర్థం ఏంటి? ప్రభు వచ్చే వరకు సంఘం ఉంటుందని. ప్రభు వచ్చే వరకు సంఘం ఉంటుంది, యోహాను సంఘం కాదు. వాస్తవంగా అక్కడ మాట ప్రకారం యోహాను అయితే సంఘం కాదుగా. సరే, సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు అందంలే. ప్రభు వచ్చేంత వరకు సంఘం ఉంటుంది, యోహాను కూడా ఉంటాడు అని చెప్పాడు కదా. మరి దాని అర్థం ఏంటి? దాన్ని ఇలా చెప్తాను చూడండి. ప్రభు వచ్చే వరకు సంఘం ఎలా ఉంటుందో ఆ వర్తమానం యోహానికి చెప్పేశాడు దేవుడు. అంటే లాస్ట్ ఎత్తబడే ముందు కూడా సంఘంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో దేవుడు యోహానికి చెప్పాడు. కాబట్టి యోహాను ఇప్పుడుండి సంఘం ఎలా ఉందో యోహాను చూడకపోయినా ముందుగానే యోహాను సంఘం మొత్తం చూసి వెళ్ళిపోయాడు. నమ్ముతున్నారు ఈ మాట? ఓకే, అయితే ఒక మాట చెప్తా. యోహాను వెళ్లే ముందు సంఘాన్ని, కంప్లీట్ సార్వత్రిక సంఘాన్ని ప్రమాదంలో చూసి వెళ్ళాడా, క్షేమంలో చూసి వెళ్ళాడా? క్షేమంలో చూసి వెళ్ళాడా? ప్రమాదంలో చూసి వెళ్ళాడా? క్షేమంలో చూసి వెళ్ళాడు. కంప్లీట్గా ఉన్న ఈ 7 సంఘాలను కలిపి ఒక సంఘంగా, సార్వత్రిక సంఘంగా 7 కాలాలలో ఉన్న సంఘము ప్రమాదంలో చూశాడా? చాలా దానికి ఏదైనా ఒక మంచి జరగటం చూసి వెళ్ళిపోయాడా? ఆ మంచి ఏంటి? మీరే చెప్పారు, లవోదికే సంఘం ఆఖరి సంఘం. ఆ సంఘంలో పరిస్థితులు ఏమీ బాగోలేదని. కానీ ఆ సంఘంలోనే ఒక అద్భుతం జరిగింది. ఏంటి తెలుసా? ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ప్రకటన 3:20. ఎవడైనను తలుపు తీసిన ఎడల, అంటే యోహాను ఎవరిని చూశాడు? తలుపు తీసేవాడిని చూశాడు. ప్రభువుని లోపలికి తెచ్చేవాడిని చూశాడు. ప్రభువుతో కలిసి భోజనం చేసేవాడిని చూశాడు. మీరు సహిస్తానంటే ఓ మాట చెప్తాను, ఆ ఒకడు నువ్వే. ఎందుకంటే ఈ జనరేషనే ఆ జనరేషన్. ప్రభువుని కేంద్రంలోకి తెచ్చే తరాన్ని యోహాను చూసి వెళ్ళిపోయాడండి. సో కాబట్టి నీకు దేవుడిచ్చిన కళ్ళుతో సంఘానికి మేలు జరగటం చూసేదాకా నువ్వు ఉండాలి. కానీ నువ్వు ఉండకపోవటం అనేది నీ దౌర్భాగ్యం ఖచ్చితంగా. దేవుడు ఆకాశంలో కిటికీ తెరిచినా కూడా అద్భుతం జరగదన్నవాడు ఏమయ్యాడండి? అద్భుతము కార్యం జరిగే టైంలో చచ్చిపోయాడు. కాబట్టి మందసం పట్టబడింది అనే సంగతి విని చనిపోతే ఎలాగా? మందసం పట్టబడింది అనే సంగతితో చనిపోకూడదు. మందసం తిరిగి ఇశ్రాయేలీల మధ్యకు వచ్చింది. సమూయేలు దినాలలో తిరిగి ప్రభావం వచ్చింది, తిరిగి ప్రత్యక్షత వచ్చింది, గొప్ప కార్యాలు జరిగాయి. ఈ ఇన్ఫర్మేషన్తో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నేను కూడా చెప్తాను, ఇక్కడ యేసుప్రభుని ఒకలా చూసి కరెక్ట్గా అనుకోకుండా యేసుప్రభు వెళ్తే పరలోకం వెళ్తే యేసుప్రభుని చూసి అవాక్ అయిపోయారు అనుకోండి, ఎలా ఉన్నవేటి అని ఎట్లా ఉంటుందండి? కొన్నిసార్లు మనం కొన్ని పేర్లని వీళ్ళు లావుగా ఉంటారు, ఎత్తుకుంటారు అనుకుంటాం. చాలామంది బర్నబాస్ అనే పేరుని చాలా ఎత్తుగా లావుగా ఉంటాడు, ఆయన పొట్టేసుకొని అనుకొని నన్ను ఎదుర్కోవడానికి బస్ స్టాండ్కి వచ్చి నేను ఎదురుగుండా ఉంటేనే ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. ఎత్తుకుంటూ ఉంటే మీరు వెతుకుతున్న వాడిని నేనే అని నేను వాళ్ళతో చెప్తాను అనమాట. వాళ్ళు అంటారు, మీరు బర్నబాస్ అండి, లూక్ బర్నబాస్ గారు మీరేనా అంటారు. మేము చాలా ఊహించుకున్నామండి మీ గురించి అనుకుంటారు. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు చాలామంది యేసుప్రభుని ఇక్కడ ఒకలాగా చూసేసి సడన్గా ప్రభు నువ్వు వద్దురా బాబు, సంఘంలో నువ్వు ఉంటే సంఘానికి క్షేమం లేదు, నువ్వు వచ్చేసి ఇక్కడ నిద్రపోదురా అని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. ఇక్కడ సంఘాన్ని వాళ్ళు విభజించబడినట్లుగా చూస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘం చాలా క్షేమంగా ఆయన దృష్టిలో వాళ్ళకి దేవుడు చూపిస్తాడు. అప్పుడు వాళ్ళకి ఎలాగుంటుంది? ఒకసారి కిందకి వెళ్ళి మళ్ళీ ఈ దృష్టిలో చూడాలనిపిస్తుంది. నువ్వు కిందకి వెళ్తాక లేదు, ఇక్కడే ఉండమంటాడు దేవుడు. సో దేవుడు అటువంటి పరిస్థితి మీకు ఎవరికి రాకుండా చేయునుగాక. మీ దినాలలో దేవుడు సంఘానికి క్షేమం కలగటం మీరు చూడాలి, సంఘాలు కట్టబడాలి, సంఘాల ద్వారా పరిచర్య జరగాలి. దేవుడు అటువంటి కన్నులు మీకు ఇవ్వాలని మీరు ప్రార్థన చేసుకోండి. ఇవి చూడాలని చాలామంది అనుకున్నారు, కానీ దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అందుకనే అన్నాడు, మీ కన్నులు ధన్యములైనవే అని చెప్పాడు.
మీ కన్నులు ధన్యములైనవి. కాబట్టి యెరోబాము చేసిన పాపం చేస్తున్న వారందరికీ కూడా మీరు ఈ ఉదయకాలం చెప్పండి, సంఘములో ప్రభు బల్ల ఉండగా ఇంటి దగ్గర బల్ల పెట్టకూడదు. అది వర్తమానం. ఇంతకీ అది అందులో నుంచి వచ్చాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యెరూషలేములో బలిపీఠం ఉండగా బేతేలులో బలిపీఠం కట్టకూడదు. మనము రొట్టె ఇంటింట విరవచ్చు, కానీ అది సంఘముగా కూడి విరిచే బల్లకు ప్రత్యామ్నాయంగా పెట్టకూడదు అసలు. అట్లా పెడితే అది యెరోబాము చేసిన పాపమే. వాళ్ళ దృష్టిలో బలిపీఠాలు ఎన్నప్పుడు రెండు అయితే సంఘాలు వాళ్ళ దృష్టిలో ఎన్ని? 2. సంఘం విభజించబడితే ఇక శరీరం ఒక్కటే అనే ఆలోచన రాదు, అవయవాలు అనేకములు అనే ఆలోచన రాదు, వరం యొక్క ఉపయోగం ఏంటో తెలియదు, పరిచర్య సంఘం ద్వారా పరిచర్య వివరం కూడా తెలియదు. అందుకని ఈ విధంగా మనం సంఘం యొక్క మెయిన్ ఎజెండాలో మనం జాయిన్ అవ్వలేకపోతాం. సంఘం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో సంఘం సత్యానికి స్తంభం. సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, సంఘములో ఉన్నవారికి జ్ఞానం ఇస్తుంది. ఎఫెసీ పత్రిక 3:11లో సంఘములో ఉన్నవారికి సంఘము ద్వారా జ్ఞానం, లోకములో ఉన్నవారికి సంఘము ద్వారా సత్యం. కాబట్టి లోకానికి సంఘానికి సేవ చేసేది సంఘమే. కాబట్టి సంఘానికి వేరుగా మనం ప్రభు వల్ల పెట్టకూడదు. ఓకే, జాగ్రత్తగా వాక్యం వింటున్నట్లయితే ముగింపుగా నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. యాజకుడైన ఊరియా, జకరియా, నా టైం చూసావా? మీకు ఎదురుగుండా ఉందా గడియారం? వెనకాల ఉందా? మీ వెనకాలైతే నాకు ఎటువంటి గడియారం కనపట్లే. అమ్మా, ఈ జకరియా గారు అనుకుంటే మా సామాన్యుడు కాదమ్మా అనుకుంటాడు. టైం చూసానండి అయ్యారు. చూసారు. సరే, టైము 6:47 అయింది. కరెక్ట్ 7 గంటలకి జనగణ మన లాస్ట్ ముగిస్తున్నాను. ఇప్పుడు దమస్కు పట్టణానికి వెళ్ళాడు. దమస్కు ఎవరి రాజధాని? సిరియా రాజధాని. సిరియా వాళ్ళేమో ఇశ్రాయేలీకి బంధువులు అయిపోయారు, అష్షూరీలేమో యోధా వారికి బంధువులు అయిపోయారు. సో యోధా రాజు యోతాము అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళాడు. దమస్కు పట్టణంలో ఒక బలిపీఠం చూశాడు. బలిపీఠం యొక్క నమూనా పంపించి, ఇదిగో మనకి ఈ మోడల్ లోడ్ చేసేయమన్నాడు అనమాట యాజకుడైన ఊరియా. విచిత్రం ఏంటంటే, అక్కడ మీరు గమనించండి, దమస్కు పట్టణం నుంచి రాజుగారు తిరిగి రాకముందే ఈయన బలిపీఠం చేసి ఉంచాడు. అంటే దీన్ని బట్టి ఊరియా ఆసక్తి ఎక్కడుంది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా మన దినాలలో ఉన్న పెద్దవాళ్ళు మనకి ఎటువంటి సలహాలు ఇవ్వాలంటే, అబ్బాయి మనం ఇంకో బలిపీఠం చేయకూడదురా అని చెప్పాలి. ఎందుకంటే బేతేలులో యెరోబాము బలిపీఠం కట్టినప్పుడు ఒక ముసలి ప్రవక్త ఉన్నాడా లేదా? ఆ ముసలివాడు ఒక దైవజనుడిని ఇంటికి పిలిచి భోజనం చేయమని అడిగాడు. ఆ తర్వాత అతడే ఆ దైవజనుడు కూడా భోజనం చేసి వెళ్ళిపోతున్నప్పుడు చచ్చిపోతే చేయకుండా ఉండాల్సింది అని కూడా తాత్పర్యం చెప్పాడు. అంటే ఆ దినాలలో ఉన్న పెద్దలు కానీ దైవజనులు కానీ బేతేలులో పెట్టిన బలిపీఠానికి విరోధంగా ప్రవచించారు. కానీ ఇక్కడ యాజకుడైన ఊరియా ఏం చేశాడు? ఎప్పుడైతే ఒక బలిపీఠం చేయమని చెప్పాడో అక్కడ రాశాడు చూడండి ఆ మాట. దమస్కు పట్టణం నుంచి ఆయన తిరిగి రాకముందే 10వ వచనంలో మనం చూస్తాము. వచనం 11లో దమస్కు పట్టణం నుండి ఆహాజు తిరిగి రాకముందే ఏం చేశాడు? బలిపీఠమును సిద్ధపరిచాడు. 11వ వచనం. యోతాం కుమారుడైన ఆహాజు తిరిగి రాకముందే 11వ వచనంలో మనం చూస్తున్నాము, బలిపీఠమును సిద్ధపరిచాడు అనమాట. ఇంత ఆసక్తి ఎందుకండి? విభజన కొరకు. ఖచ్చితంగా ఇంత ఆసక్తి ఎందుకు వరకు? ఇంతకుముందు ఎందుకు లేదు ఇంత ఆసక్తి? ఇప్పుడు ఎందుకు వచ్చేసింది అంత ఆసక్తి? మీరు చూడండి, సంఘానికి వేరుగా సంఘం ప్రారంభించేయాలని, మరొక బలిపీఠం పెట్టాలని, మరొక బల్ల పెట్టాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు, అంతకుముందు అసలు ప్రార్థనకు రానోళ్ళు, పాటలు పాడినోళ్ళు అందరూ పాటలు పాడేస్తూ ఉంటారు, ప్రార్థన చేసేస్తూ ఉంటారు. ఎందుకు వస్తుంది ఎంత ఆసక్తి? మరి అంతకుముందు ఎందుకు లేదు ఈ ప్రయాస? అంతకుముందు ఎందుకు లేదు ఈ పరుగు? కారణం ఏంటంటే ఇదంతా కూడా సత్యాశక్తి కాదు. ఇదంతా సత్యాశక్తి కాదు, ఇది దేవాశక్తి కాదు. ఇది ఏంటంటే విభజనను ప్రేమించే హృదయంలో నుంచి వస్తున్న
ఆత్రమే తప్ప ఏం కాదు ఇది. ఈ తొందర అంతా ఎందుకంటే వాస్తవంగా ప్రభు యొక్క బలిపీఠం అర్థమైన వాళ్ళు చేసే పని కాదు. ఇప్పుడు ఒక చిన్న విషయం కూడా ఉంది, మీకు ఇది కూడా తెలుసు. కలహం బాగా జరుగుతున్నప్పుడు మీరు కొంచెం టైం తీసుకుంటే ఏం జరిగిద్ది? ఆటోమేటిక్గా కలహం తగ్గిద్ది. దీన్ని ఫిజిక్స్లో ఏమంటారంటే ఇంపల్స్ అని అంటారనమాట. ఇంపల్స్ అనే దానిలో ఏం జరిగిద్ది అంటే, ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్లో క్యాచ్ పడతారు కదండి, మీరు క్రికెట్ చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థమవుతుంది. క్యాచ్ పట్టినప్పుడు బాల్ పట్టేటప్పుడు దాన్ని ఎట్లా పట్టరు, దాన్ని పట్టి చేతిని వెనక్కి లాగుతారనమాట. సో చేతిని వెనక్కి ఎందుకు లాగుతారంటే బాల్ తగిలిన దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిద్ది. ఎప్పుడైతే మనం టైం పెంచుతున్నామో, టైం పెంచేటప్పుడు ఆ బాల్ యొక్క ఇంపాక్ట్ తగ్గిద్ది. దాని ఫిజిక్స్లో ఇంపల్స్ అంటారనమాట. సో అట్లానే ఏదైనా ఒక గొడవ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే తొందరగా అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా కొంచెం టైం తీసుకోవాలి. కొంతమంది టైం తీసుకోవడాన్ని ఏమంటారు, వీడు శాతగానోడు, వీడు సైలెంట్ అయిపోయాడు, ఇప్పుడు రావచ్చు కదా, దమ్ము లేదా ఏదో అంటారు. మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా టైం తీసుకోండి, దాని తీవ్రత తగ్గిద్ది, అప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. అలాగే బలిపీఠం గురించి ఈయన ఆర్డర్ ఇచ్చేశాడు. ఆర్డర్ ఇచ్చేగానే నా దగ్గర చెక్క అన్నీ రెడీగా ఉన్నాయని చెప్పి బలిపీఠం చేసేసాడు ఆయన. అంటే అప్పుడు చేసిన బలిపీఠం యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో అది రెడీగా ఉంది చేసేసాడు. ఆనందన్న అంతే కదా, నేను చెప్పింది ఏం తప్పు ఉందా? ఇప్పుడు ఆయనకి ఆసక్తి లేకపోతే ఆయన గారు వచ్చిన తర్వాత చేయొచ్చు కదా బలిపీఠం. ఆయన వచ్చేలోపు ఎందుకు చేసాడు? ఎంత ఆసక్తి ఇంతకుముందు ఎక్కడ పోయింది? ఎప్పుడు కూర్చొని పాట పాడవు, ప్రార్థన చేయవు, మీటింగ్ నడిపించవు. కానీ ఇప్పుడు ఒక సంఘం కొత్తగా ఏర్పడింది అనుకోండి, అందులో నువ్వే పాస్టర్ గారిలాగా ప్రవర్తిస్తావు కదా. ఎందుకు ఇది అంతా నీకు? ఎందుకు ఎంత ప్రవర్తన చేస్తున్నావు నువ్వు? ఒక విచిత్రం ఏంటంటే ఎప్పుడు బైబిల్ పట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు సంఘ పెద్దల్లాగా బైబిల్ పట్టేసుకొని కార్యక్రమాలు చేసేస్తూ ఉంటారనమాట. మరి అంతకుముందు ఎందుకు చేయలేదు? ఇదంతా కూడా సరైన ఆసక్తి కాదు. వినండి, దేవుని బలిపీఠానికి మరొక బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద బలి పదార్థాలు అర్పిస్తున్నప్పుడే వచ్చేసాడు దైవజనుడు, వచ్చి అన్నాడు, ఈ బలిపీఠము ఖచ్చితంగా దేవుని చిత్తం కాదు అని చెప్పినప్పుడు వాడిని పట్టుకోండి అంటున్నాడు అనమాట. యెరోబాము ఏమంటున్నాడు? వాడిని పట్టుకొని మీరు చంపేయండి అంటున్నాడు అనమాట. అలా చాపిన చెయ్యి వెనక్కి తీసుకోకుండా ఎండిపోయిందండి. రాజుల గ్రంథంలో ఇందాక మనం చదివిన దగ్గర యెరోబాము చెయ్యి ఏమైంది? ఎండిపోయింది. మళ్ళీ ఏడ్చాడు అనమాట, నా చెయ్యి వెనక్కి తీసుకొని అని. మరి ఏ చెయ్యి ఎండిపోయింది తెలియదు. మరి చేతి ఎండిపోతే ఇంకేం చేయలేడు కదా తర్వాత రోజు నుంచి. అందుకని వెనక్కి తెప్పించుకున్నాడు చెయ్యి. ప్రేమతో చెప్తున్నాను, దేవుడు కట్టొద్దు నిలపొద్దు అనే దానిలో కట్టొద్దు నిలపొద్దు. ఇప్పుడు ఇంతకుముందు లేనంత ఆసక్తి ఇప్పుడు ఎందుకు? తెల్లవారుజాము లేచి ఎప్పుడు మీరు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఈలోగా సంఘంలో ఏదో సమస్య వచ్చింది అనుకోండి, ఈరోజు కావాలని మీరు 5 గంటలు లేచిపోయి ఇంకో దానిలో జాయిన్ అవుతున్నారంటే అర్థం ఏంటి? ఇది సత్యాశక్తి కాదు. ఇది యాజకుడైన ఊరియా ఆసక్తి అని మనం గమనిస్తున్నాం. ఇది మంచిది కాదండి. పెద్దవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వయసులో మేము చిన్నవాళ్ళం కాబట్టి కొన్ని విషయాలు మేము వాక్యాన్ని బట్టి మాట్లాడినా కూడా పెద్దోళ్ళుగా మీరు ఏం చేయాలంటే ఈ విషయంలో అని చెప్పొచ్చు. ఖచ్చితంగా సలహాలు అందరూ చెప్పాలి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. ప్రసాద్ గారు చాలా బాగా వాక్యం చెప్తారు. రాంబాబు గారు కూడా చాలా బాగా పాటలు పాడతారు. జాన్ పాల్ కూడా చాలా బాగా వాక్యం వింటాడు అని నేను అనేస్తున్నాను అనుకోండి. మీరు కూడా బర్నబాస్ అయ్యగారు లాంటి అయ్యగారు లేరు అని అనేసుకుంటే, మనం ఒకరినొకరం పొగిడేసుకుంటే కొన్నిసార్లు ఈ పొగడతల మధ్యలో మనము గ్రహింపు లేని వారంగా అయిపోతాం. ఎప్పుడు అవి కేవలం ముఖస్థుతి పొగడతలు అయితే. ఆ వచనం బైబిల్ ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఓకే, ఈ వచనం చదివి మనం ముగిద్దాం. అందరూ కూడా ఈ వాక్యం చూడండి. 10, 12. తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకుంటకైనను వారితో సరిచూచుకుంటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. రైట్. ఈ వచనాన్ని బట్టి ఎవరైతే ఒకరితో ఒకరు సరిచూసుకొని ఒకరినొకరు పొగిడేసుకోవటం, ఇంకొకరినొకరు పొగిడేసుకుంటే వాళ్ళు బయట కాంపిటీషన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా అర్థం చేసుకోక
వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటారు. అందుకని లాస్ట్లో అన్నాడు గ్రహింపు లేక ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే డినామినేషన్స్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో అప్పటి నుంచి అందరూ కూడా బయట ఉన్న విషయాలు ఎప్పుడు కూడా పట్టించుకోకుండా మనలో ఎవరు గొప్ప అనేది చూసుకుంటున్నారు. అందుకని కొన్ని విషయాలను వాళ్ళు గ్రహించట్లేదు. మనం కూడా ఎట్లాగూ వెళ్ళకూడదు అనమాట. అందుకనే కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నప్పుడు అబ్బా మీరేం తీసుకున్న గొప్ప నిర్ణయమేనండి అని కాకుండా కూడా వివరంగా చెప్పొచ్చు కూడా. కానీ అలా చెప్పినప్పుడు మనం కూడా వివరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి తప్ప మనం ఒకరినొకరు పొగిడేసుకుంటూ ఉంటే మన గ్రహింపు ఉండదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజుగారు కంగారు పడ్డాడు, మరి యాజకుడు ఎందుకు? కొంచెం టైం తీసుకోవచ్చు కదా. ఈలోగా రాజు మనసు మారిద్దేమో, ఏదైనా ఒక ఆలోచన వస్తుందేమో కదా. అట్లా కాకుండా ఏం చేశాడు, ఆయన వచ్చేలోపు ఈయన బలిపీఠం చేశాడు. మీరు గమనిస్తే ఈ బలిపీఠాన్ని చేయటమే కాదు, ఈ అధ్యాయంలో ఇంకోటి మీరు చూడొచ్చు. అసలు అష్షూరు రాజు నిమిత్తం అసలు మందిరంలో ఉన్న చాలా మార్పులు చేసేసాడు. ఇత్తడి బలిపీఠాన్ని తీసేశాడు. ఈయన పెట్టిన బలిపీఠానికి ఉత్తర పార్శ్వం మంది పెట్టేశాడు. ఆ దేవుని మందిరానికి ఉన్న స్తంభాల్లో విషయంలో మోడిఫికేషన్ చేశాడు. ఆ పైన సముద్రపు తొట్టి తీసేశాడు. కాబట్టి ఇదంతా గమనిస్తే ఇదంతా అష్షూరు రాజును మెప్పించడానికి చేస్తున్నాడు. ఎందుకంటే అష్షూరు రాజుకి ఎందుకు చప్పట్లు కొడుతున్నాడు? సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు తన మీదకి వస్తున్నారు కాబట్టి. శత్రుని భయంతో మరొకడికి బానిసలు అయిపోయారు వీళ్ళందరూ. కానీ క్రీస్తు దాసులు అలా ప్రవర్తించరని నేను నమ్మి స్తుతిస్తున్నాను. మీరందరూ క్రీస్తు దాసులు. ఏ మనిషికి మీరు దాసులు కాదు. ఎవరి నిమిత్తం కూడా మీరు దేవుని ఆలయాన్ని మాడిఫై చేయొద్దు. మనమందరం దేవుని ఆలయం, మన దేహం దేవుని ఆలయం. కాబట్టి ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఎవరి కొరకు ఎటువంటి మార్పులు చేయొద్దు. ఎందుకంటే అష్షూరు రాజుది కాదు మందిరం, అలాగే మార్పులు చేయడానికి నీది కూడా కాదు మందిరం. ఈ మందిరం దేవుంది. దేవుడు దీని నమూనా చెప్పాడు. ఆ నమూనా ప్రకారం సొలొమోను రాజు ఈ మందిరాన్ని కట్టాడు. కాబట్టి ఆ నమూనాలో ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. బలిపీఠము ఒక సత్యాన్ని తెలియపరుస్తుంది, అలాగే స్తంభములు సత్యాన్ని తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రభువు పెట్టిన ప్రతి అమరికలో కూడా ఆయన చిత్తానుసారమైన ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మాడిఫై చేసేస్తున్నామంటే అష్షూరు రాజుని మెప్పించడానికి. అష్షూరు రాజు ఇప్పుడు వెళ్తాడు, మళ్ళీ రాడా, మళ్ళీ శత్రువు కాడా. కాబట్టి మనుషులను బట్టి ప్రవర్తించొద్దని ప్రభుపేట తెలియజేస్తున్నాను. నాకైతే ప్రభు వర్తమానం ఈ ఉదయకాలం వచ్చింది అన్నవాళ్ళు ఆ వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభు మీకేం చెప్పాడో అది చేయాలని, ఆయన మీతో చెప్పింది చేయమని ప్రభుపేట తెలియజేస్తే ఈ వర్తమానం ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ తన కృపచేత బలపరచును గాక. మరొక బలిపీఠం పెట్టొద్దు, మరొక విరోధమైన ఆలోచనతో లేవద్దు. ఎందుకంటే క్రీస్తు విభజించబడలేడు, సంఘం విభజించబడలేదు. సంఘం ఏకమై ఉన్నదని నమ్మండి. మన అవయవాలం అనే గ్రహింపు వస్తుంది, వరాలు పొందుకుంటాం, పరిచర్య చేయగలుగుతాం. అసలు మనల్ని ఇక్కడ ఉంచింది అందుకోసం. లేదు అది కాదు అనుకుంటే సంఘక్షేమం చూడకుండా నువ్వు కొనుక్కోబడతావు. అది ప్రభు వాక్యం చెప్తుంది. కాబట్టి అది మీకు జరగకూడదని ప్రభు పేట తెలియజేస్తుంది. ఆమేన్. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం ద్వారా దేవుడు మరి ఒక బలిపీఠం కట్టకూడదు అన్న విషయాన్ని మనందరికి కూడా జ్ఞాపకం చేశారు. యెరూషలేంలో మందిరం ఉండగా, యెరూషలేంలో బలిపీఠం ఉండగా, బేతేల్లో ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ రాజులు బలిపీఠం కట్టి అక్కడ ఉన్న స్థలాల్లో బలులను అర్పిస్తున్న క్రమం అది దేవుని చిత్తానికి విరుద్ధమని, అలాగే అష్షూరు రాజు యొక్క మెప్పు కోసం బలిపీఠంలో అనేకమైనటువంటి మార్పులు అక్కడ చేసినట్టు, మందిరంలో కూడా అనేక మార్పులు చేసినటువంటి క్రమంలో మనకు నేర్పిస్తూ, మందిరంలో ఆరాధన జరుగుతున్న క్రమంలో మనం స్థానికంగా ఉంటూ కూడా మన ఇంట్లో మనం ప్రభు వల్ల వీరుస్తున్నటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్థానిక సంఘంలో ఆరాధన జరుగుతున్న క్రమంలో ప్రభు వల్ల సంఘంలోనే తీసుకోవాలి తప్ప మన ఇంట్లో మనం అది చేసుకోవడం కరెక్ట్ కాదన్న విషయాన్ని వాక్యం ద్వారా మా ప్రభు ఉదయకాలం మాట్లాడారు. అలాగైతే అదే విధంగా ఎవరైతే ప్రభు శరీరం అని, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నప్పుడు ప్రభు శరీరం అని వివేచించి తింటారో వారు సంఘము శరీరం, ఏక శరీరం అని, మన అందరం కూడా క్రీస్తు శరీరంలో, మన సంఘం అనే శరీరంలో అవయవాలం అని గుర్తిరిగి ఎవరైతే వివేచించి తీసుకుంటారో వారు
పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మవరాలు పొందుకొని సంఘ క్షేమం కొరకు పరిచయం చేస్తారని, ఎవరైతే సంఘ క్షేమం కొరకు పరిచయం చేస్తారో, సంఘ క్షేమం విచారిస్తారో వారి జీవిత దినాల్లో కూడా యెరూషలేముకు 128వ కీర్తనలో ఉన్నటువంటి వాగ్దానం ప్రకారం నేను జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమం చూసేదు అనే విధంగా వారు సంఘ క్షేమం చూసి వారు ప్రభునందు నిద్రిస్తారని, ఎవరైతే వివేచించకుండా తీసుకుంటారో వారు జీవిత దినాల్లో మరి వారు ముందుగానే వారు ప్రభునందు నిద్రిస్తారని, సంఘ క్షేమం చూడకుండా నిద్రిస్తారన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడారు. కాబట్టి మనందరూ కూడా ప్రభు శరీరం తీసుకునే విషయంలోనూ, అలాగే వేరొక బలిపీఠం ఉండకూడదనే విషయంలోనూ ప్రభు చాలా స్పష్టమైన వర్తమానం ఇచ్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు ప్రభు నాలుగు వందనాలు తెలియజేస్తాను. సాయంత్రం 5:30కు నిడదవోలులో, అలాగే 8 గంటలకు తణుకులో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి, వీలు కలిగిన వారు పాల్పొందులు పొందండి. ముగింపు ప్రార్థనతో ఈ కూడుకును ముగింపు చేసుకుందాం. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి మనతో సహవాసం చేస్తున్నారు వీళ్ళు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడుకును ముగింపు చేసుకుని పరిచయంలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకి, ఇప్పటి వరకు వర్తమానమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రతి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని, మీ ప్రణాళికను మాకు చెప్తున్నారు ప్రభు మీ దాసుని ద్వారా. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో కూడా మా ప్రభు శ్రేష్టమైన సంగతులు మేము వినడానికి, మా హృదయము తృప్తిపరచబడడానికి, ఆదరణ పొందడానికి, నేను మరింత ముందుకు పరిచయలో కొనసాగడానికి నాయన మీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. 2 రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో మా ప్రభువా మీరు అనేక సంగతులు మా ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యూదా రాజు ఇశ్రాయేలు రాజు వలె ప్రవర్తించాడని ఈ సందర్భంలో మా ప్రభువా మరి యెరోబాము పాపము, బేతేల్లో మరొక బలిపీఠం కట్టడము, జనులు యెరూషలేము వెళ్లకుండా అనే సందర్భం అనుసరించి మా ప్రభువా మేము సంఘానికి కూడి వస్తున్నప్పుడు మా తండ్రి రొట్టె విరిచే అనుభవం కలిగి ఉన్నాము. కానీ ఇంటింట రొట్టె విరిచేటప్పుడు సంఘానికి ప్రత్యామ్నాయంగా రొట్టె విరగకూడదని మరి మీరు మాతో మాట్లాడారు. ఒకవేళ సంఘానికి వేరుగా ప్రత్యామ్నాయంగా ఇంట రొట్టె విరిచినప్పుడు అక్కడ క్రీస్తు శరీరం అనే భావన కలగదని, క్రీస్తు శరీరంలో మేమందరం కూడా మరి అవయవాలు ఉన్నాం కాబట్టి మేమందరము అనేకమైన అవయవములు కలిగి అనే భావన కలగదని, అలాంటప్పుడు అవయవాల క్షేమ కొరకు ఇవ్వబడినటువంటి ఆత్మ వరాలు, ఆ వరాల చేత ఆ వరాలు వాటి పని లేదని మరి దేవ మరి మీరైతే ఆత్మ వరాలు మరి పరిచయ ధర్మం జరగడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందుకోవడానికి మీరు ఇస్తున్నారు. కానీ మా ప్రభు మేము వేరొక బలిపీఠం కట్టకుండా మా ప్రభు మరి మీ కృపజు మరి ఈ వర్తమానం ద్వారా మేము మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన క్రీస్తు విభజించబడి లేడు ప్రభువా. మరి పౌలు గారైతే సంఘాన్ని క్రీస్తులో చూస్తున్నాడు కాబట్టి అన్ని విభజనల మధ్య కూడా మరి తండ్రి సంఘాన్ని క్రీస్తుని బట్టి పెరిగి సంఘానికి మేలు చేసినట్టుగా మేము చూస్తా ఉన్నాం ప్రభువా. మా తండ్రి మా జీవిత కాలంలో మరి సంఘాన్ని క్రీస్తులో చూస్తూ యెరూషలేము క్షేమకులు చూస్తామని మా ప్రభు మరి ప్రభు వచ్చే వరకు మరి అతను నాకు ఇష్టమని యోహాను కూర్చున్న సందర్భంలో అతను చనిపోయాడు, కానీ సంఘానికి కూర్చున్న ప్రత్యక్షత సంఘం మేలు పొందుకోవడం మనం చూసి చనిపోయినట్టుగా మరి మేము విన్నాం ప్రభువా. 1 కొరింథీ పత్రికలో సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఆ యొక్క మరి ఆ విషయంలో మా ప్రభువా చాలా మంది నిద్రించారు. వారు 2 కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మేలు వారు చూడలేకపోయారు. కారణం ఏంటంటే వారు విభజన తాత్పర్యం కలిగి ఉన్నారు అని మీరు మాతో మాట్లాడి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి రెండో విషయంగా మా తండ్రి యాజకుడైన ఊరియా బలిపీఠము మరి యూదా రాజు రాకముందే, దమస్కు నుంచి రాకముందే కట్టినట్టుగా చూస్తా ఉన్నాం ప్రభువా. ఈ ఆసక్తి సత్యాసక్తి కాదని మరి వారు గ్రహింపు లేక ఉన్నారని మీరు మాతో మాట్లాడారు. మనుషులను మెప్పిస్తూ మరి కాకుండా మరి యూదరాజు కూడా అశ్షూరు రాజును మెప్పించడానికి మందిరంలో మార్పులు చేసినట్టుగా మరి మేము శత్రువు దాసులం కాకుండా మరి క్రీస్తు దాసులు ప్రవర్తించే కృపను దయచేయండి ప్రభా. గ్రహింపు కలిగి సంఘాన్ని క్రీస్తులో చూస్తూ అప్పుడు మేము మేలు చూసి మరణించే వారిగా ఉండే కృపను దయచేయమని ఉదయకాల సమయంలో మా తల్లి ఇచ్చిన వర్తమానం బట్టి కొందరు చెల్లిస్తున్నాం.
కూడిక నడిపించిన ప్రియులను బట్టి అలాగే ఇంతవరకు శ్రద్ధగా వర్తమానం విన్న దేవుని సేవకుల్ని బట్టి అలాగే ప్రియులను బట్టి అలాగే వర్తమానం ఇచ్చిన మీ దేవుని సేవకుల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో మమ్మల్ని ఆదరించే వర్తమానం, మమ్మల్ని బలపరిచే వర్తమానం, మా నోట మీరు ఆశీర్వచనాన్ని, అనుకూలమైన వచనాన్ని, మా తండ్రి సమాధానకర సంగతుల్ని, మా జీవితాన్ని కట్టే సంగతుల్ని, మా జీవానికి వచ్చిన వాగ్దానాన్ని మీరు మరొకసారి మాతో పంచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు ప్రభు నామంలో సమస్త మహిమగంత ప్రభు మీకే ఆరోపిస్తాం. యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తోత్రాలు చెల్లించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమె ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రశాంత్ గారికి అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేస్తాం. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని నుంచి దైవ సేవకులు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి.